అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అదేవిధంగా విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి లీడర్లకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఒక 2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల పలు స్పందనల్ని మనం తీసుకుంటూ వాటికి ఒక సమాధానం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఈరోజు కల్తీ లడ్డు గురించి దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు అంశానికి వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ అగైన్ అండ్ అగైన్ సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అర్రే అలా అనుండకూడదు అనేసాను అని తప్పు అని ఫీల్ అయ్యి పోని వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు. ఆల్రెడీ అందరి గుండెల్లో మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్కి అని ఉండకూడదు, అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, రెడ్ బుక్కి భయపడతానా భయపడను, కుక్క కూడా భయపడదు, ఈ ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం క్రియేట్ చేశారో మరి దానికి గల కారణాలైతే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు, అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం, కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు, మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు. ఇది అహంకారమా మదమా లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం. దాని మీద మేము రియాక్ట్ అయిన తీరుకి దాన్ని మళ్ళీ సపరేట్గా కథనాలు, స్టోరీలు, మేధావి వర్గం యొక్క అభిప్రాయాలు ఇలా రకరకాలుగా మళ్ళీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళడం, మళ్ళీ దాని తర్వాత దాన్ని డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్ దాన్ని ట్రై చేయడం, అది కాకపోతే సెంటిమెంట్ ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్, అది కాకపోతే పరామర్శ, ఇది ఒక స్క్రిప్ట్ మనం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక సర్వసాధారణమైన ఎప్పుడూ జరిగే ఒక స్క్రిప్ట్. అది జరిగింది. ఈరోజు మాట్లాడతారు మీరు మహిళేనా, రెచ్చగొడతారా, అంతమంది రౌడీ మూకల్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి మీదకెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు. మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఆఖరికి నా మొహం కన్నా చూడండి. మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి, మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగలు చేయడం కానివ్వండి, అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపించి మీరు ప్రత్యక్ష సాక్షుల
లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా చేసున్నారా? ఇది కూడా నా ప్రశ్న. మీరు ప్రవోక్ చేసుకున్నారా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా, మాట్లాడితే అనేస్తారా, బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు 2 ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనేముంది? మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని, మా అధినాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసును పెట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎంని అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను. మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని, తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. మా అమ్మటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు. మహిళ కాదా అమ్మ ఆవిడ? కొట్టచ్చా అమ్మ అలాగా? మీరు రాళ్ళు వేయచ్చా అమ్మ అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యి ఎత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చెయ్యి దించగానే వాళ్ళు ఆగారట. మీరు దాన్ని షూట్ చేశారమ్మా? బయటకు వచ్చి మీరు చూసారా? వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు.
మీ ఇల్లు అసలు ఆ వెనకాల ఉందని కూడా తెలియదు. అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు. ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు. ఎంకరేజ్ చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు. ధర్నాలకి దొమ్మిలకి దిగమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, పక్కన వాళ్ళని రెచ్చగొట్టమని, రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే. క్షమాపణ చెప్పిస్తాం, తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు, మీ స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకాస్త ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు. ఒక పాపం చేసి దాన్ని కడుక్కునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ మీ యాజ్ పర్ యువర్ గేమ్ దాన్ని మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్ళే ఒక వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం, మీరు నోట్ చేసి పెట్టుకోండి. మహిళల మీద లేకపోతే దౌర్జన్యాలకి దొమ్మిలకి ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. కాకపోతే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, పడి ఉన్నారు అందరూ. నేను పిలిస్తే రాలేదమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు, రగిలిపోయి వచ్చారు. మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు. నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. మీరు పెమ్మసాని గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక డాక్టరు, నేను ఒక డాక్టర్నే. ఆయన సినిమా చూపిస్తామన్నారు అని అన్నారు. అమ్మ, సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా. మరి ఆయన్ని మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను, ఒకసారి చూడండి. దానికి ఏం చెల్లించాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు. మరి ఆయన మీద మీరు పేలిన అవాకులు చవాకులు, మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి? వారి అమ్మగారికి ఇది సూటి ప్రశ్నమ్మా. అంటే మీరు చేసేది చాలా కరెక్టు. మీరు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పనిచేయాలి. మేము క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం పనిచేయకూడదు. మీరు రెచ్చగొట్టేవేమో క్వశ్చన్ చేసినట్టు, మేము క్వశ్చన్ చేసేవేమో రెచ్చగొట్టినట్టు. ఇంత రివర్స్ టెండరింగ్ పార్టీని కానివ్వండి, లేదంటే అధినాయకుడిని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి, నిజంగానే రాష్ట్రం ఎప్పుడు చూడలేదు, చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మనం బరంపురం. ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా? గుర్తు చేస్తే, జస్ట్ రిపీట్ చేస్తే అందరు మర్చిపోయారు. యాక్చువల్గా నేను కులం తీసుకొని మాట్లాడను, కానీ ఆయన అభిమానులు చాలు, ఏ కులంతో సంబంధం లేదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అవి చూస్తే చాలు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. ఎలా మాట్లాడారో తెలుసమ్మా మీకు? నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా? మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు. అది అవసరమా అమ్మా మీకు? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? అదేంటి, అదేం ఆలోచన అసలు? అదెందుకు వచ్చింది? తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? లేదు కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? రంగా గారు పక్కన అంబటి గారు, ఇది ఇంకా పెద్ద జోక్. రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా? రంగా ఫాలోవర్ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు, మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియోలు చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్. ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా?
మాకు తెలియని కూడా తెలీదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పైపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసు అంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేలుతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని గిల్లిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్గా. ఆ తర్వాత డమ్మీలు, ఈ గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు. పోనీ ఆ ప్రొవోకేషన్కి అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా? మీ ఎమ్మెల్యేలు ఇలా, మీ ఎంపీలు ఇలా, మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన. దేనికైనా బయటకు వచ్చామా? అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా? నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, దీనికి క్షమాపణ చెప్పి తీరాలి అని ఎప్పుడైనా అన్నానా? యూ క్రాస్డ్ యువర్ లిమిట్. సీఎంని అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడచ్చా? ఆవేశంతో మాట్లాడండి. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్. అది అవసరమా? పోనీ 5 రూపాయలకి కకృతిపడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అలా కాదు, గంజాయి కొట్టి, డ్రగ్స్ కొట్టి, మద్యమత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా, నాయకులు ఉన్నారా, లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు అయ్యి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 years ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 years ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా? మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది మీకు అర్థం కాలేదా? మీ కుటుంబం లేదా? మీరు ఆడవాళ్ళేనా? మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? ఇలా అడిగారు. ఉన్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు, మేము వ్యాపారంలో ఉన్నాం, మాకు భయం ఉంది, భక్తి ఉంది, పాపభీతి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, తెగింపు ఉంది, తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగు ఉంది, అన్నీ ఉన్నాయమ్మా. అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే. దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే ఇంక అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆయన మాట్లాడతారు, ఆయన జక్కంపూడి రాజా గారంట. జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకి తీసుకొస్తారంట. ఎందుకు తీసుకొస్తారండి? ఏం చేశామని తీసుకొస్తారు? క్వశ్చన్ చేశామనా? లేక అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప బూతులు మాట్లాడలేదని తీసుకొస్తారా? దేనికి తీసుకొస్తారు? 40 ఇన్ ఇండస్ట్రీ వర్సెస్ 20 months ఇన్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ 20 నెలల నుంచి ఏం జరిగింది? ఎప్పుడూ జరగలేనంత అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా డ్రైన్లు, మంచినీటి సమస్యలు లేవు, ట్రాఫిక్ సమస్యలు లేవు, ఎలక్ట్రిసిటీ సమస్యలు లేవు, గంజాయి లేదు. ఇలా ఎన్ని సమస్యల మీద పోరాడుతున్నామమ్మా? దీనికి వేస్తారా? దీనికి తీసుకొస్తారా రోడ్ల మీదకి మమ్మల్ని? కానీ విని ఎరగని రీతుల్లో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి. గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి జుట్టు పట్టుకొని? అంటే మీరు దుశ్శాసనలు అయ్యి ఉండొచ్చు, నేను కాదన్ను. నేను మాత్రం ద్రౌపదిని కాదమ్మా.
క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేస్తాను. 2029లో చూసుకుందాం. వస్తాం మేమే, 2029కి మేము వస్తాం. రండమ్మా, ఫిబ్రవరి 11కు రండి, మీ 11 మంది. 2029 దాకా ఎందుకు వెయిటింగ్? ఎందుకు? 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి, అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెందీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి. మీకు ఎందుకు అంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్ అన్నగారు. అసెంబ్లీలో తీయమనండి, ప్రజా సమస్యల మీద తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ. ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము? ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సింది చెయ్యకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అందుకని ఫోకస్ చేస్తున్నాం. మా లోకేష్ అన్న చెప్పారు, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు ఫైట్, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు రిటాలియేట్. ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు. అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని. మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన మీద చాలా చాలా భయంకరమైన బరువు ఉంది, ఎంతో బాధ్యత ఉంది. దీనికోసం మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు కాదు, టైం వస్తుంది అని చెప్తున్నారు ఆయన. కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేం, ఎక్కడా చెల్లించలేదు, ఎవరినన్నా ఏం మాట్లాడలేదు. అభివృద్ధి చేస్తూ ఉంటే స్కాములని అంటున్నా, ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా, ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని వి డింట్ లాస్ ఆర్ టెంపర్ ఎవర్. కానీ ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? పీపుల్ విల్ ఆస్క్ us. కార్యకర్తలు అడుగుతారు కాదు, జనాలు అడుగుతారండి. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, ఎలా పడితే అలా మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు. అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రొవోక్ చేశారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు. మీకు చెప్తాను నేను. అంటే వాళ్ళేదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు. అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు. జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పాను ఇందాక, డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు, విభజిస్తారు, దాని తర్వాత కులం అంటారు, దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు. అప్పటిదాకా ఈ 3 గుర్తురావు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు. ప్రతిసారి పాపం 4th అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు. మేధావి వర్గానికి వాళ్ళు ప్రశ్నించారని కాదు, ప్రజలకు కూడా అర్థం కావాలి, అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో కొంతమందికి. ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎందుకు పెట్టారంటే, నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను, హెడ్లైన్స్లో రాశారు, గల్లా రామచంద్రరావు, గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం. హత్య దేనికమ్మా? హత్య స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేము బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం ఉందా? హత్య ఏంటి? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయేవాళ్ళు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు. సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సింది పోయి. సరే, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. హత్యాయత్నం అది ఇంకా పెద్ద, అంటే అదొకటి. మళ్ళీ వెనకాల మరుసటి రోజు నల్లపాడు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారో అని చెప్తూ బయటకు వచ్చిన గల్లా మాధవి. అదే పేపర్లో నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి, అరెస్ట్ అయ్యాక నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు ఆయన అని నేను అడిగానంట. బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట, బాగా చూసుకున్నామని నేను మీడియాకు వచ్చి చెప్పానట.
పేపర్లో రాస్తారు వాళ్ళు. అంటే ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు? చిల్లరగా అనిపించట్లా మీకు? నారాసుర రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉండుంటే దాన్ని బేస్ చేసుకొని అఫ్కోర్స్ మీరు గెలిచారు, ఆ సింపతిని గెయిన్ చేసుకొని గెలిచారు. దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజెక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలు చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు, మనందరం కూడా. జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి. అంటే హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. తప్పులు చేస్తారు, రివర్స్ని ఇంజెక్ట్ చేస్తారు. చాలా తప్పు కదా. అందుకని చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ. ఇది కాదు ప్రజలకి, ఇదిగో ఇలా అయ్యింది, వీళ్ళు కనీసం సెంటిమెంట్ని కూడా లెక్క చేయకుండా, పవిత్రతను కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు, చెప్పాల్సిన అవసరం ఉంది. మాకేం పని లేదనుకుంటున్నారా? మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చాను. 8ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి. వేరే పనులు లేవనుకుంటున్నారా? చాలా పనులు ఉన్నాయి. ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది. మీరు ఉమెన్ గురించి మాట్లాడారు కదా, ఉమెన్ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను. మరి మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరొచ్చి మాట్లాడారో నాకు తెలియదు. పోన్లే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలీదు. మీ నాన్నగారికి చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇంట్లో పెళ్ళాల గురించి లేదనంటే పెళ్ళిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే నాన్న ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్లో లేవని చెప్పారు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువుల్ని చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బలి పశువు అని అంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి, ఉత్తినే రాలేదమ్మా. ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసేవాళ్ళం మేము. కష్టార్జితంతో పిల్లలకి పెళ్ళానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి, ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి, నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది. బల అయ్యాం కాబట్టి వచ్చాం. ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి, ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఆపేయండి, ఇంకా అలా మాట్లాడకూడదు. మీ 40 ఏళ్ల చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ఈ మాట మీకు చెప్పలేకపోయినా 20 నెలల నేను ప్రజాసేవ కోసం వచ్చాను, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని వచ్చాను. నేను చెప్తున్నాను వినండి, తప్పు. ఆడపిల్లల గురించి మాట్లాడకూడదు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఆసరాగా తీసుకొని వచ్చానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పలానా కులం కాబట్టి నన్ను ఆశీర్వదించలేదమ్మా, ఈ రాష్ట్రానికి ఆయన ఊతం అవ్వాలనుకున్నారు. మీరు చేసిన అరాచకాల్లో అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాల. అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర నుంచున్నారు. నేను ఉన్నానమ్మా అన్నారు. కులం గురించి కాదు, ఈరోజు కులం కార్డు వేసుకుని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను. కాపు అంటే మంచికి నిలుస్తుంది, కాపు కాస్తుంది.
మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికీ నుంచోదు, ఎప్పటికీ అండగా ఉండదు. అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభాపూర్వకంగా ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను, గుర్తు చేసుకోండి, రాసి పెట్టుకోండి దీన్ని. అన్న వంగవీటి రాధా గారు వచ్చారు నా కోసం. కాపే ఇక్కడ చాలామంది కూర్చున్నారు. కాపు ఉన్నారు, కమ్ము ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు. మీరు చూడండి వెనకాల అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎందుకున్నారు? దేనికున్నారు? మీకులాగా కులం కార్డు వాడుకొని మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. ఒక అనకూడని మాట అనకూడదు అని మీకు చెప్పడానికి, హితవు చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం. అలా అనకూడదు, అనకండి, ఇలాంటివి ప్రోత్సహించకండి, ముందుకు తీసుకెళ్ళకండి. సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రపారపాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు. సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం సమర్థత. మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకెళ్ళేదాన్ని సమర్థత అంటారు. మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నాను. సమాజంలో ఇలాంటి శక్తుల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా, హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకి తప్పేంటి, ఆవేశం పడితే తప్పేంటి, రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గంజాయికి బలైపోయిన యువకులందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలాగా మీరు కూడా మారండి అని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది, అమరావతి చాలా అద్భుతంగా మలచబడబోతుంది. దాని అందరికీ మనందరం రాయి పేర్చుకుంటూ ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ సమాజాన్ని మంచి వైపుకు నడుపుదాం. సమస్యల్ని అసెంబ్లీలో చర్చిద్దాం. ప్రతి ఒక్కరికి నమస్కారం.